ది నెవర్ నెవర్ నెస్ట్ సెడ్రిక్ మౌంట్. ఈ నెవర్ నెవర్ నెస్ట్ అనేటువంటి ఈ వన్ యాక్ట్ ప్లేని సెడ్రిక్ మౌంట్ గారు రచించారు. నెవర్ నెవర్ నెస్ట్ అంటే ఆ ఇల్లు ఇల్లే కాదు అనే అర్థంతో ఉపయోగించబడింది. ఈ లెసన్ లో కొన్ని ఆబ్జెక్టివ్స్ లేదా లక్ష్యాలు ఉన్నాయి రచయితకి. ఏంటంటే, ద ప్లే టీచర్స్ ద స్టూడెంట్స్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ బయింగ్ థింగ్స్ ఆన్ ఇన్స్టాల్మెంట్స్. ఈ రోజుల్లో ఇన్స్టాల్మెంట్స్ పెట్టి వస్తువులు కొనుక్కోవడం సహజమైపోయింది. కానీ అలా కొనటం వల్ల వచ్చేటువంటిది ఏంటో, అలా కొనటం ఎందుకు పనికిరాదో ఇక్కడ చెప్పదలుచుకున్నాడు. ఇట్ హైలైట్స్ ద మెలడీస్ ఆఫ్ మోడర్న్ లైఫ్ విచ్ ఈజ్ మోర్ కమర్షియల్. పూర్తిగా ఆర్థిక సంబంధంగా తయారైపోతున్నది జీవితం. జీవితాన్ని నిజంగా జీవించటం కన్నా ఆర్థికంగా ముడిపెడుతూ మనిషి ముందుకు వెళ్తున్నాడు. ఇది సరికాదు అని చెప్పదలుచుకున్నాడు రచయిత. అతను చెప్పదలుచుకున్న మూడో ఆబ్జెక్టివ్ లక్ష్యం ఏంటంటే, ఇట్ టీచర్స్ ద స్టూడెంట్స్ టు లివ్ ఏ మోర్ సింపుల్ అండ్ ఆస్టిన్ లైఫ్ టు బీ రియల్లీ హ్యాపీ. నిజమైన సంతోషంగా ఉండటానికి జీవితాన్ని సింపుల్గా నడిపించడం కరెక్టు అని చెప్తున్నాడు. అంటే అనవసరమైనటువంటి ప్రగల్భాలకు పోయి, గొప్పలకు పోయి, ఎక్కువ అప్పులు చేసి ఇన్స్టాల్మెంట్స్లో తెచ్చుకొని అవి కట్టలేక ఇబ్బంది పడకుండా సాధారణమైన జీవితం మంచిది అని చెప్పదలుచుకున్నాడు. స్టోరీలోకి వెళ్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ద నెవర్ నెవర్ నెస్ట్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీ చూద్దాము. జాక్ అండ్ జిల్ ఆర్ ఏ యంగ్ కపుల్. జాక్, జిల్ అనే ఇద్దరు భార్యాభర్తలు. దే లివ్ ఇన్ వెల్ ఫర్నిష్డ్ హౌస్ ఎట్ న్యూ హ్యాంప్స్టెడ్. న్యూ హ్యాంప్స్టెడ్లో వీళ్ళు బాగా ఫర్నిష్డ్ హౌస్లో, అంటే ఇల్లు మొత్తం బాగా డెకరేట్ చేయబడినటువంటి, అంటే ఉండవలసిన వస్తువులన్నీ కూడా ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళు. ఆంట్ జేన్ పేస్ ఏ విజిట్ టు దేర్ హౌస్. వాళ్లకు ఆంటీ జేన్ ఈమె పేరు ఈ ఇల్లు చూడటానికి వచ్చింది. ఎందుకంటే న్యూలీ వెడ్డెడ్ కపుల్, అంటే ఒక 5-6 నెలలు అయింది వాళ్ళు మ్యారేజ్ అయ్యి, దాదాపు 1 year అయిందిలే. ఆ ఇంటిని చూడటానికి వచ్చింది. షీ ఈజ్ ప్లీజ్డ్ టు సీ దెర్ హౌస్ అండ్ బ్యూటిఫుల్ ఫర్నిచర్. ఇల్లు చూస్తే చాలా అందంగాను అందమైన ఫర్నిచర్తోనూ ఉంది. జాక్ అండ్ జిల్ హ్యావ్ ఆల్ మోడర్న్ కంఫర్ట్స్. నూతనంగా ఉండాల్సినటువంటి వసతులు ఎన్ని ఉండాలనో అన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి. దే హ్యావ్ ఏ రేడియోగ్రామ్, అంటే రేడియో, ఏ కార్ ఉంది, ఏ రిఫ్రిజిరేటర్ అండ్ ఏ పియానో. రిఫ్రిజిరేటర్ ఉంది, పియానో అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అది కూడా ఉంది. జేన్ ఆస్టిన్ ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంత గొప్ప జీవన విధానాన్ని చూచి ఆమె ఆశ్చర్యపోయింది. దే కాల్ దెర్ హౌస్ ఏ లిటిల్ నెస్ట్. పైగా వాళ్ళు తమ ఇంటిని ఒక చిన్న గూడు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. జాక్ టెల్స్ ఆన్ జేన్ దట్ ఆల్ దెర్ కంఫర్ట్స్ ఆర్ డ్యూ టు హర్. జాక్ మాటల్లో ఆ వచ్చిన అత్తైన జేన్తో ఈ మాట అన్నాడు, ఈ కంఫర్ట్స్ అన్నీ ఆమె వల్లే అని. ఆంట్ జేన్ డస్ నాట్ అండర్స్టాండ్ హౌ అర్ నెవ్యూ ఓన్స్ ఆల్ దీస్ కంఫర్ట్స్. ఇంత విలాసమైన వస్తువుల్ని తన నెవ్యూ అంటే అల్లుడు ఎలా పొందగలిగాడో ఆమెకు అర్థం కాలే. షీ హ్యాడ్ ప్రెజెంటెడ్ ద కపుల్ ఏ చెక్ ఆఫ్ ఓన్లీ 200 యాజ్ వెడ్డింగ్ గిఫ్ట్. వాళ్ళ పెళ్లి రోజున ఆమె వాళ్లకు 200 పౌండ్లని మాత్రమే చదివించింది, చెక్ రూపంలో ఇచ్చింది. కపుల్ ఏ చెక్ ఆఫ్ ఓన్లీ 200 pounds, 200 పౌండ్లు మాత్రమే చెల్లించింది. అంటే 200 పౌండ్లని చెక్ రూపంలో గిఫ్ట్గా ఇచ్చింది. ఇట్ సర్ప్రైజెస్ ఆంట్ జేన్. ఆంట్ జేన్ ఆశ్చర్యపోయింది. హౌ దే కుడ్ ఎఫోర్డ్ టు పే ద రెంట్ ఫర్ సచ్ ఏ బ్యూటిఫుల్ హౌస్. అంత అందమైన ఇంటికి వాళ్ళు ఎలా రెంట్ లేదా అద్దె చెల్లిస్తున్నారు ఆమెకు అర్థం కాలే.
జాక్ టెల్స్ హర్ దట్ హీ డజంట్ పే ద రెంట్. జాక్ తనేమి ఆ ఇంటికి రెంట్ పే చేయటం లేదని, హీ యాక్చువల్లీ ఓన్స్ ద హౌస్, ఇది తన సొంత ఇల్లని ఆంట్ జేన్ ఈజ్ అస్టానిష్డ్ టు హియర్ ఇట్. అలా చెప్పినందుకు ఆంట్ జేన్ చాలా ఆశ్చర్యపోయింది. జాక్ ఎక్స్ప్లెయిన్స్ టు హిజ్ ఆంట్ దట్, జాక్ తన ఆంటీకి జేన్కి ఇలా వర్ణిస్తున్నాడు. దట్ దే హ్యావ్ పర్చేజ్డ్ ద హౌస్ ఆన్ ఇన్స్టాల్మెంట్స్ వాయిదాల పద్ధతిలో ఈ ఇంటిని కొనుక్కున్నామని. ఈ టెల్స్ హర్ దట్ లివింగ్ ఇన్ ఏ రెంటెడ్ హౌస్ వాజ్ ఎక్స్పెన్సివ్. అంతేకాకుండా రెంట్ హౌసుల్లో ఉంటే దానికి రెంట్ పే చేయాలి, అది చాలా ఎక్స్పెన్సివ్ అని. తనేదో చాలా అనుభవం కలిగిన వాడుగా దే హ్యాడ్ టు పే ఓన్లీ £10 ఇన్ క్యాష్, ఒక్క £10 మాత్రమే నెలకు డబ్బు రూపంలో చెల్లించాలని. అండ్ ఏ ఫ్యూ క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్, మళ్ళీ అప్పుడప్పుడు 3 నెలలకు కొంతమంది కాస్త చెల్లించాలని. టు బీ ఏబుల్ లివ్ ఇన్ ద హౌస్ విచ్ వుడ్ ఎవెన్చువల్లీ బీ దేర్స్. ఆ విధంగా అది పే చేస్తూ తమది సొంతదిగా చేసుకున్న ఇంట్లో తాము ఉంటున్నామని ఎంతో గర్వపడుతూ చెప్పాడు. అతడు చెప్తున్న మాటలకి ఇని ఆంట్ జేన్ థింక్స్ దట్ జాక్ మస్ట్ బి ఎర్నింగ్ ఏ లాట్ టు మెయింటైన్ ఏ బిగ్ హౌస్. ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేస్తున్నందుకు అతను బాగా సంపాదిస్తున్నాడు అనుకుంది. జాక్ మోడెస్ట్లీ టెల్స్ ఆంట్ జేన్ దట్ ఈ హ్యాడ్ ఏ 5 shillings రైజ్ లాస్ట్ ఇయర్. అతనికి 5 shillings లాస్ట్ ఇయర్ పెరిగిందని. ఆంట్ జేన్ ఈజ్ ఈగర్ టు నో ఇఫ్ ద కార్ బిలాంగ్ టు హిమ్. అదే సందర్భంలో ఆంట్ జేన్ మరొక విషయం అడిగింది ఆసక్తిగా, ఆ కారు సంగతి ఏంటి అని. జాక్ రిప్లైస్ దట్ హీ ఓన్డ్ ఇట్స్ స్టీరింగ్ వీల్. తను అది కూడా ఇన్స్టాల్మెంట్సే, ఆ ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఆ కారులో ఉండే ఒక్క స్టీరింగ్ వీల్ మాత్రమే తను ఈనాడు కొనుక్కున్నట్టు, అంత మేరకు డబ్బులు కట్టాడు, ఇంకా మిగిలిన కారుకంతా కట్టవలసి ఉంది అని మోడెస్ట్గా అంటే నమ్రతగా చెప్పేశాడు. 1 టైర్ అండ్ 2 cylinders, అంతేకాకుండా ఆ స్టీరింగ్ వీలు, ఒక టైరు, 2 cylinders అవి మాత్రమే ఈరోజు తాను పే చేసినటువంటి డబ్బుకు తన సొంతమైనవి. ఇంకా కారు మొత్తం ఇంకా కూడా ఇన్స్టాల్మెంట్స్లో ఉంది. ఇట్ వాజ్ ఆల్సో బాట్ ఆన్ ఇన్స్టాల్మెంట్స్, అవి కూడా ఇన్స్టాల్మెంట్స్లో కొన్నట్టు చెప్పాడు. దే కుడ్ ఎంజాయ్ ద ప్లెజర్ ఆఫ్ మోటరింగ్ ఫర్ ఏ మియర్ £5. ఆఖరికి అదే £5 కట్టడం ద్వారా ఆ మోటార్ని ఎంజాయ్ చేస్తూ, కారుని మోటరింగ్ అంటే డ్రైవింగ్ చేసుకుంటూ తను ఎంజాయ్ చేయగలుగుతున్నాడని, తను చేసిన పనులకి గొప్పగా ఫీల్ అవుతూ అత్త ఫీలింగ్స్ని గమనించకుండా చెప్పేస్తున్నాడు. జాక్ డిస్క్లోజెస్ దట్, అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పేశాడు. ఎవ్రీ ఐటమ్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ ద హౌస్, తన ఇంట్లో ఉన్న ప్రతి వసతి కూడా హ్యాడ్ బీన్ పర్చేజ్డ్ ఆన్ ఇన్స్టాల్మెంట్స్ వాయిదా పద్ధతిలోనే కొన్నానని చెప్పేశాడు. జాక్ సేస్ దట్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఓన్డ్ ఓన్లీ 1 leg ఆఫ్ ద ఫర్నిచర్. అతను చెప్పిన దాని ప్రకారము తను కొన్న ఫర్నిచర్, చెక్క సామాన్లలో 4 కాళ్ళు ఉంటాయి కదా, వాటిలో ఒక కాలుమైన తను పే చేసినట్టుగా చెప్పేశాడు, అంటే 4వ భాగం. ద రెస్ట్ ఆఫ్ ద మనీ కుడ్ బి పెయిడ్ ఇన్ ఈజీ ఇన్స్టాల్మెంట్స్, మిగిలింది మొత్తం కూడా తను ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో కడతానని చెప్పాడు. హియరింగ్ దిస్ ఆంట్ జేన్ రిఫ్యూజెడ్ టు సిట్ ఇన్ ద సోఫా. ఇది ఇన్ని ఆంట్ జేన్కి కొంచెం మనస్తాపం చెంది ఆమె షీ రిఫ్యూజెడ్ టు సిట్ ఇన్ ద సోఫాలో కూర్చోటానికి కూడా ఆమె తిరస్కరించింది. షీ థింక్స్ దట్ ద సోఫా డజంట్ బిలాంగ్ టు జాక్. తను ఈ సోఫా కూడా జాక్ సంబంధించింది కాదు కాబట్టి నేను దీని మీద కూర్చోను, ఎవరి వస్తువుల మీదనో నేను కూర్చోను అన్నట్టుగా తను చెప్పేసింది. ఆంట్ జేన్ క్వశ్చన్స్ జాక్ అబౌట్ హిజ్ ఎర్నింగ్స్. ఇవన్నీ వినిన తర్వాత ఆమె జేన్ ఈ విధంగా అడిగింది, నీ ఎర్నింగ్స్, నీ యొక్క సంపాదన ఏంటి అని. జాక్ టెల్స్
ఆంట్ జేన్ దట్ హీ ఎర్న్స్ అబౌట్ 12 pounds ఏ వీక్. వారానికి 12 పౌండ్లు వస్తాయని చెప్పింది. హీస్ ఇన్స్టాల్మెంట్స్ కమ్ టు నియర్లీ 14 pounds and 8 pence. అతను సంపాదించేది 12 పౌండ్లు అయితే అతని ఇన్స్టాల్మెంట్స్లో 14 పౌండ్ల 8 పెన్స్ కట్టాల్సి ఉంది. అంటే రాబడి కన్నా ఇన్స్టాల్మెంట్సే ఎక్కువ ఉన్నాయి ఏ వీక్. ఆంట్ జేన్ ఈజ్ ఈవెన్ మోర్ షాక్ టు హియర్ ఇట్. ఈ మాట అయినేటప్పటికీ ఆంట్ జేన్కి ఇంకాస్త షాక్ అయింది. షీ ఆస్క్ జాక్ హౌ హీ మేనేజ్ టు పే హీజ్ ఇన్స్టాల్మెంట్స్. వచ్చేదానికన్నా ఇన్స్టాల్మెంట్సే ఎక్కువైనప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్స్ నువ్వు ఎట్లా కట్టుతున్నావు అని అడిగింది. జాక్ రిప్లైస్ దట్, జాక్ చాలా తెలివిగా ఇలా సమాధానం చెప్పాడు. హీ బారోడ్ మోర్ మనీ టు పే హీస్ ఇన్స్టాల్మెంట్స్. అతను మరొక చోట అప్పు చేసి ఈ ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నట్ట. అంటే గుంట పూడ్చడానికి మరొక గుంట చేస్తూ ఇతను వ్యవహారం చేస్తున్నాడు. ఆంట్ జేన్ ఈజ్ డిస్గాస్టెడ్ వెన్ షీ లెర్న్స్ దట్. ఇవన్నీ ఇన్నందుకు ఆంట్ జేన్కి విసుగు వచ్చేసింది. డిస్గాస్ట్ అంటే విసుగు. జాక్ హ్యాడ్ బాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. జాక్ ప్రతిదీ కూడా ఇన్స్టాల్మెంట్స్లోనే కొన్నాడు. షీ డిసైడ్ టు గో హోమ్. ఇదంతా ఇంకా వినే ఓపిక లేక తను ఇంటికి వెళ్దాం అనుకుంది. ఇంటికి వెళ్తా అని చెప్పింది. జాక్ ఆఫర్స్ టు డ్రైవ్ హర్ టు ద స్టేషన్ బట్ షీ రిఫ్యూజెస్ టు బి డ్రివన్ ఇన్ ద కార్. జాక్ ఆమెని కార్లో తీసుకెళ్తా అన్నాడు. అయితే షీ రిఫ్యూజెస్ టు బి డ్రివన్ ఇన్ ద కార్. కారులో తీసుకువెళ్ళబట్టడానికి తనకు ఏమాత్రం ఇష్టం లేదని, దట్ డజంట్ బిలాంగ్ టు జాక్ యాజ్ ఎట్. ఇప్పటికీ ఈ కారు నీది కాదు కదా, నీదైనప్పుడు చూస్తానులే అన్నట్టుగా చెప్పింది. షీ అడ్వైజెస్ జాక్ అండ్ జిల్ టు బై థింగ్స్ ఇన్ క్యాష్. ఆమె స్ట్రైట్గా చెప్పింది, ఏదైనా కూడా డబ్బులు ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కోండి, ఇలా ఇన్స్టాల్మెంట్స్తో వద్దు. ఆంట్ జేన్ ఓపెన్స్ హర్ హ్యాండ్ బ్యాగ్ అని చెప్తూ ఆంట్ జేన్ తన యొక్క హ్యాండ్ బ్యాగ్ను తీసి అండ్ గివ్స్ దెమ్ ఏ లిటిల్ చెక్, ఒక చిన్న చెక్ ఇచ్చింది. ఫర్ 10 pounds 10 pounds చెక్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చింది. షీ అడ్వైజెస్ దెమ్ టు పే అట్లీస్ట్ వన్ ఆఫ్ దర్ బిల్స్. కనీసం దీనికి తగ్గ ఏదో ఒక వస్తువుకు బిల్ పే చేసి పూర్తిగా ఆ వస్తువు నాది అనిపించుకోండి, ఇన్స్టాల్మెంట్స్లో వద్దు అని చెప్పింది. ఇన్ దిస్ వే అట్లీస్ట్ వన్ ఐటమ్ విల్ బీ రియల్లీ దేర్స్. కనీసం ఒకటైనా మీదవుతుంది. జాక్ గోస్ టు సీ హర్ ఆఫ్ ఎట్ బస్ స్టాండ్ దాకా వెళ్ళి ఆమెకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు. జిల్ థ్యాంక్స్ ఆంట్ జైన్కి థ్యాంక్స్ చెప్తూ ఫర్ ద ప్రజెంట్, ఆ ఇచ్చిన గిఫ్ట్కి థ్యాంక్స్ చెప్పాడు. జిల్ ఈజ్ వెరీ హ్యాపీ టు సీ ద చెక్ ఫర్ 10 pounds. అంటే జాక్ భార్య ఈ అమ్మాయి ఆ చెక్ను చూచింది. షీ సెండ్స్ ద చెక్ టు ద డాక్టర్. ఇతను అతని బస్ దగ్గర దించడానికి వెళ్ళాడు కాబట్టి ఈ చెక్కుని వెంటనే తీసుకొని డాక్టర్కి పంపించేసింది. జాక్ మీన్ వైల్ కమ్ బ్యాక్. అయిన తర్వాత ఈ టైంకి జాక్ వెనక్కి వచ్చాడు. హీ ఈజ్ వెరీ ప్లీజ్డ్ టు నో దట్ ద చెక్ ఫర్ 10 pounds. ఆ చెక్కు 10 పౌండ్ల కోసము 10 పౌండ్లతో ఉండేటువంటి ఆ చెక్కును చూచి చాలా ఆనందపడ్డాడు. ఇంకా ఉందనుకుంటున్నాడు. హీ థింక్స్ దట్ హీ కెన్ నౌ పే ఆఫ్ ద 2 next ఇన్స్టాల్మెంట్స్ ఆన్ ద కార్ మీద తీసుకున్న 2 ఇన్స్టాల్మెంట్స్ పనికి వస్తుందిలే ఇది అనుకున్నాడు. జిల్ టెల్స్ హిమ్ దట్. ఇదే సందర్భంలో జిల్ అతనికి చెప్పేసింది, తన భర్తకు చెప్పింది. షీ హ్యాస్ ఆల్రెడీ సెంట్ ఇట్ ఆఫ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఆ చెక్కుని వేరే దానికి పంపించేశాను అని చెప్పేసింది. జాక్ గెట్స్ యాంగ్రీ. జాక్ కోపం వచ్చింది. వెన్ హీ హియర్స్ దట్ ద చెక్ హ్యాస్ గాన్ టు ద డాక్టర్కి పంపబడింది అని తెలుసుకొని కోపపడ్డాడు. ఈ థింగ్స్ ఇట్ టు బీ వేస్ట్ ఆఫ్ మనీ. ఈ విధంగా తన భార్య డబ్బుని వేస్ట్ చేసింది అన్నట్టుగా కోపపడ్డాడు. జిల్ టెల్స్ హిమ్ దట్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద రియల్ థింగ్. జిల్ ఈమె భర్తతో చెప్పింది, నీకు ఇంకా పూర్తిగా విషయం అర్థం కాలే. షీ టెల్స్ హిమ్ దట్, ఈ మాట అంటోంది, దే హ్యాడ్ టు పే 1 more ఇన్స్టాల్మెంట్ అండ్ ద బేబీ వుడ్ బీ. ఈ ఒక్క ఇన్స్టాల్మెంట్స్ కడితే కనీసం వాళ్ళకు పుట్టినటువంటి పాప అయినా కూడా తన సొంతం అవుతుంది అని చెప్పింది.
కనీసం వాళ్లకు పుట్టినటువంటి బిడ్డకి కూడా హాస్పిటల్ ఖర్చు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్స్లో డెలివరీ చేయించి తీసుకొచ్చాడనమాట. సో ఈమె కనీసం తన బిడ్డైనా తన పూర్తి సొంతంగా ఉండాలి అనేటువంటి క్రమంతో ఆంట్ జేన్ ఇచ్చినటువంటి ఆ 10 పౌండ్ల చెక్ని డాక్టర్ గారికి పంపించింది. సో అండ్ ద బేబీ వుడ్ బి రియల్లీ దేర్స్. ఇప్పుడు మాత్రమే వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డ తమ సొంతమైంది. అంటే ఈ లెసన్ ద నెవర్ నెస్ట్, ఇది ఇల్లే కాదు, ఇలాంటి ఇల్లు కాదు అనే అర్థంతో ఉన్నటువంటి టైటిల్. అంటే ఇక్కడ పూర్తిగా ఇన్స్టాల్మెంట్స్లో ఉన్న వస్తువుల వల్ల వాళ్ళు ఎంత లగ్జరీగా ఉన్నామా అని కాదు, వాళ్ళకంటూ ఏది కూడా నిజమైన సొంత వస్తువు లేకపోవడం ఇక్కడ బాధాకరమైన విషయం. కాబట్టి పాత రోజుల్లో మనుషులు ఏదైనా కొనుక్కున్నారు, కానీ ఇలా అప్పు తెచ్చుకున్నవి, అరువుకు తెచ్చుకున్న వాటితో వాళ్ళు బతకలే. కాబట్టి ఈనాటి యువతరం ఇలాంటి ఇన్స్టాల్మెంట్స్తో కొనటాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు మన రచయిత. ఉన్నదాంతో బతకండి, ఆడంబరాలకు పోయి అప్పులకు పోయి జీవితాన్ని సమస్యల్లో పెట్టుకోకండి అని యువతకు రచయిత సలహా ఇస్తున్నాడు. జై హింద్.